హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క టాపిక్ వచ్చేసి మనకు లెవెల్స్ డ్రా చేసుకుంటాం. సో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జనరల్గా మనం డ్రా చేసుకుంటాం. సో అందరికీ తెలిసిందే. సో అది ఏ రీజన్ వల్ల మనం డ్రా చేసుకుంటాం, సో ఏ రకంగా దాన్ని యూజ్ చేసుకుంటాం మనం అని చెప్పేసి నేను ఈ టాపిక్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్, నేను ఇచ్చే 1999 కోర్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, ప్రాపర్గా రిప్లై ఇవ్వట్లేదు. నేను ఎవరిని ఫోర్స్ చేయనండి. కంప్లీట్గా మీ దగ్గర అమౌంట్ రెడీ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇష్ట ప్రకారమే మీరు మెసేజ్ చేయండి. మీకు నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ అండ్ ఒక ఫోకస్ ఉంటేనే మాత్రం మీరు మెసేజ్ చేయొచ్చు. సో మీరు దాంట్లో మాస్టర్ అయ్యేంత వరకు, ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్లో మీరు మాస్టర్ అయ్యేంత వరకు నేను నా 5 years ఎక్స్పీరియన్స్తో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ మొత్తం మీకు నేను షేర్ చేస్తాను. అట్లాగే మీరు మాస్టర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్తో పాటు మంచి గైడెన్స్ కూడా ఇస్తాను. సో అంతకంటే ముందు నా యొక్క స్టూడెంట్స్ యొక్క షార్ట్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ రిజల్ట్స్ మీరు చూడాలంటే నా ప్రీవియస్ షార్ట్స్ ఉన్నాయి. షార్ట్స్ వీడియోలో మీరు చూడవచ్చు. మంచి ఫీడ్బ్యాక్ ఉంది దాంట్లో. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కంప్లీట్గా నా కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవన్నమాట. 1999లో ఇస్తున్నాను. కంప్లీట్గా ఎవరైతే ఈ యొక్క కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో అలాగే మార్కెట్ స్ట్రక్చర్ డీప్ ఎక్స్ప్లెనేషన్, అంటే కంప్లీట్గా మనకు ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మెయిన్ పిల్లర్ అనమాట. సో మార్కెట్ యొక్క టార్గెట్స్, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రివర్సల్ అవుతుంది, ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ ఫేక్ అవుట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది, అలాగే ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది కంప్లీట్గా నా కోర్సులో నేను మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే లెవెల్స్ ఏ విధంగా మనం ఒక రీజనబుల్గా లెవెల్స్ డ్రా చేసుకుంటాం, సో అలాగే ఆ లెవెల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మార్కెట్లో క్యాండిల్ స్టిక్తో మార్కెట్ని ఎలా రీడ్ చేయాలి, సో ఏ మూమెంటంలో మనకు సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర, అలాగే మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే కంప్లీట్గా మనకు హిస్టరీ చూసి మనం జనరల్గా హిస్టరీలో లెవెల్స్ డ్రా చేసి కరెంట్ ప్రైస్లో మనం యూజ్ చేసుకుంటాం. సో అలాగే కాకుండా ఎక్కువ లెవెల్స్తో కూడా పని లేకుండా మీకు కరెంట్ మార్కెట్ చూసి మాత్రమే మీరు ఒక ట్రెండ్ డైరెక్షన్తో మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. మీకు ఎవరైతే రెడీ ఉన్నారో నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే కంప్లీట్గా కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఓకే, నేను అర్థం చేసుకుంటాను. సో మీ దగ్గర మనీ రెడీ అయినప్పుడు మాత్రమే, ఎక్కడ ఇంట్రెస్ట్ చేసి అప్పులు చేయని అవసరం లేదు. ఏదో నా కోర్స్ యొక్క డిమాండ్ కూడా బాగుందని చెప్పేసి నేను కోర్స్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయను నేను. సో ఇలాగే ఉంటుంది ఆల్ టైం. నేను లైఫ్ టైం 1999లో ఇస్తాను. సో మీకు అందుబాటులో ధరలో, అలాగే మంచి గైడెన్స్. ఒక కోర్స్ తీసుకున్నామంటే మనకు కంప్లీట్గా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది ఉండాలి. సో జనరల్గా మీరు తెలిసిందే, బై అండ్ అంటే వాళ్ళు చెప్పరని కాదు, వాళ్ళది కోర్సు కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ స్టూడెంట్స్ రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది. 4999, 599, 999 ఉంటుంది. అలాగే లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వరు, జస్ట్ 1 month 2 months మాత్రమే ఇస్తారు, తర్వాత మీ ఇష్టం అంటారు. సో ఈ రకంగా ఉంటుంది. సో నేనేంటి అంటే మీరు మాస్టర్ అయ్యేంత వరకు నేను కంప్లీట్గా మంచి గైడ్లైన్స్ ఇస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను వాళ్ళకున్న డౌట్ వాళ్ళు స్క్రీన్ షాట్ నాకు షేర్ చేస్తారు. నేను కంప్లీట్గా వాళ్ళకు ఒక ఆడియో మెసేజ్లో, అలాగే వాళ్ళకు ఇంకా డీప్గా అర్థం అవ్వడానికి వీడియోస్ కూడా నేను పంపడం జరుగుతుంది. సో ఈ రకంగా మంచి గైడ్లైన్స్తో వాళ్ళకి నేను గైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో మీరు రెడీ ఉన్నప్పుడు మాత్రం నాకు మెసేజ్ చేయండి. సో తొందర ఏం లేదు. సో ఫ్రెండ్స్, అలాగే టాపిక్ స్టార్ట్ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఈ చార్ట్లో చూడండి, కంప్లీట్గా నేను స్ట్రాంగ్ లెవెల్స్ డ్రా చేశాను. సో మనకు ఎక్కువ లెవెల్స్, ప్రాపర్గా లెవెల్స్ డ్రా చేసుకోవడం వచ్చింది అంటే కంప్లీట్గా మనం షూర్గా ట్రేడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానికి ఏ రకంగా యూజ్ చేయాలి, సో కంప్లీట్గా క్యాండిల్స్టిక్ సైకాలజీ రీడింగ్ అనేది నేను కంప్లీట్గా నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసేసుకొని ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఇక్కడున్న ఈ యొక్క లెవెల్, సారీ. సో ఫ్రెండ్స్, అయితే మనకు ప్రీవియస్గా మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూడండి చార్ట్లో మనకి ఇక్కడ ఒక సెల్లర్ రివర్సల్ అనేది ఇక్కడ చూపెట్టింది. సో ఇక్కడ నుంచి మంచి మూమెంటం ఉంది. సో ఆ లెవెల్ నేను ఈ ఎల్లో కలర్ హారిజంటల్ లైన్తో నేను డ్రా చేసుకున్నాను. సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి ఈ యొక్క లెవెల్ని రీటెస్ట్ చేసిందో, ఇక్కడ నుంచి మనకు ఒక మూమెంటం ఉంది అప్వర్డ్ డైరెక్షన్లో. సో మనకి ఇక్కడ
ఇదే లెవెల్ మనకు రెసిస్టెన్స్ లాగాను ఇక్కడ మనకు సపోర్ట్ లాగాను వర్కౌట్ అయింది. ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ లాగా మనకి ఇది స్ట్రాంగ్ లెవెల్ లాగా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మంచి మూమెంటం వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క ఈ హైని చూడండి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి మనకు ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ తీసుకుంది. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ మూమెంటం తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే ఇక్కడ ఉన్న ఈ వాల్యూమ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు వచ్చింది. సో కంప్లీట్గా అక్కడ నుంచి మనకు రిజెక్షన్ తీసుకోకుండా డైరెక్ట్గా మిడ్ నుంచే మనకు రివర్సల్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే మనకు ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై లెవెల్ నుంచే మనకు ఇది రివర్స్ అయింది. సో ఎప్పుడు కానీ మార్కెట్ ఒక లెవెల్స్ని ప్రాపర్గా ఫాలో అవుతూ కంప్లీట్ రివర్సల్ అవుతుంది. సో అక్కడ మనం కంప్లీట్గా క్యాండిల్స్టిక్ రీడింగ్ చేసి ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. మనకు ప్రీవియస్గా ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ప్రీవియస్గా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఒక సెల్లర్ మూమెంటం ఉంది. సో అక్కడ నుంచి చూడండి కంప్లీట్గా అదే లెవెల్ నుంచి మనకు మార్కెట్ సపోర్ట్ తీసుకొని వస్తుంది. సో ఇక్కడ బయర్స్ వీక్ అయ్యారు, మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ బయర్స్ వీక్ అయ్యారు కాబట్టి మనం సెల్లర్స్ ఎంట్రీ తీసుకుని మనకు సెల్ ట్రేడ్ అనేది ఇక్కడ ఉంటుంది ఆపర్చునిటీ. సో ఎప్పుడు కానీ మనకు అగైనెస్ట్ ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకుంటామో మనం బయట తీసుకుంటే సెల్లర్స్ అనే వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు తీసుకుంటే మీకు యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది ఒక మూమెంటం. సో ఈ యొక్క లెవెల్ యొక్క సపోర్ట్ తీసుకొని వచ్చేసి ఒక మూమెంటం మళ్ళీ జనరల్గా ఒక స్ట్రాంగ్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఒక రీటెస్ట్ అనేది కామన్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక మూమెంటం వచ్చింది. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్ చూడండి ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది, సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇవన్నీ పాయింట్స్ నేను యాడ్ చేసుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళి డ్రా చేశాను. సో మళ్ళీ ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ హిట్ అయినప్పుడు రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ హిట్ అయినప్పుడు రివర్స్ అయింది. సో మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే బయర్స్ అనే వాళ్ళు ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే అక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్స్ ఒక మూమెంటం ఉంది, ఒక స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు. సో ఈ రకంగా అన్నమాట. అంటే కంప్లీట్గా ఒక ప్రాపర్ రీజన్ తోటి మనం లెవెల్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ ఏ విధంగా రివర్స్ అవుతుంది, ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలి అనేది నేను నా యొక్క కోర్సులో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా ప్రతిదీ డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా కోర్సులో. నా కోర్సు యొక్క మన స్టూడెంట్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ అలాగే కంప్లీట్గా ఆపర్చునిటీస్ అనేది కంప్లీట్గా మనకు దీంట్లోనే ఉంటాయి. ఏదైతే మనం ప్రాపర్గా లెవెల్స్ డ్రా చేసుకుంటామో సో అక్కడనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే హై మనకు బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి మనకు రీటెస్ట్ జరిగి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది మార్కెట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెల్లర్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర అక్కడ గ్యాప్ లేకుండా మనకు ఒక లెవెల్ ఉంది, అక్కడ గ్యాప్ కూడా వదల లేకుండా ఇక్కడ మనకు రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో ఫిల్ అయ్యేటట్టుగా మనకు నెక్స్ట్ వచ్చింది బయర్స్ కాబట్టి ఇక్కడ మనం ఒక షూర్గా బయట తీసుకుంటాం. సో ఎప్పుడైతే లెవెల్ దగ్గర గ్యాప్ లేకుండా ఏదైతే ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో మనకు వీక్ అవుతుందో మనం షూర్గా ట్రేడ్ తీసుకుంటున్నాం. సో ఆ రకంగా అనమాట మనం డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్కి కంప్లీట్గా అగెనిస్ట్ కాకుండా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎప్పుడైతే డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయిందో మనకు మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా లెవెల్స్తో పాటు డైరెక్షన్ని కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నా కోర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా స్టూడెంట్ యొక్క పేమెంట్ ప్రూఫ్. సో ఆ బ్రదర్ నిన్నే తీసుకున్నాడు. సో చూడండి సో కంప్లీట్గా జెన్యున్ సర్వీస్ అన్నమాట. మీకు కంప్లీట్ గైడ్లైన్స్తో పాటు ప్రాపర్గా నేను ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ మీరు స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్ నా ఛానల్లో కంప్లీట్గా బైనరీ ఆప్షన్స్కి సంబంధించిన టిప్స్ అంటే ప్రతి వీడియోలో ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. మీకు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో ఎవరైతే ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో సో అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్క వీడియోలో ఒక టిప్తో నేను కంప్లీట్గా మీకు ఒక నాలెడ్జబుల్ కంటెంట్ అనేది ఇస్తున్నాను నా వీడియోలో. మీ షార్ట్లో నా యొక్క షార్ట్స్లో మీరు చూసినట్టయితే కంప్లీట్గా ఏదో ఒక టిప్ ఉంటుందన్నమాట దాంట్లో. అంటే అక్కడ ఆ లెవెల్ దగ్గర నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తాను సో దానికి రీజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో మీకు కంప్లీట్ షార్ట్స్లో కూడా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. సో కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ రఘువరం పటేల్ సైనింగ్ ఆఫ్.